to take a swift and coordinated action. Rescue teams have been mobilized and all efforts are being made to ensure medical aid and relief support are being rushed to site. So Civil Aviation Minister Ramohan Naidu చెప్తున్నారు ఈ మాట. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని నేను తెలుసుకుంటున్నాను, ఈ విషయం పైన ఆరా తీస్తున్నాను. ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రిలీఫ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మై థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ దోస్ ఆన్ బోర్డ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం టెక్నికల్గా చూస్తే ఇది బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ 625 ఫీట్ దగ్గర ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్కి సుమారుగా 174 KTS. అంటే ఇక్కడ మనం ఏ రకంగా స్టార్ట్ అయింది, ఏ రకంగా కుప్ప కూలిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. 1:15 సమయంలో జరిగింది. అయితే విజువల్స్ షో డెబ్రిస్ ఆన్ ఫైర్. సో అక్కడ మొత్తం కూడా ఆ డెబ్రిస్ ఏదైతే కుప్ప కూలిపోయేటువంటి ఆ విమానానికి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయో మొత్తం కూడా మంటల్లో బూడిదైపోయినట్టు తెలుస్తోంది. సో ఫ్లైట్ AI-171 operating Ahmedabad to London Gatwick was involved in an accident today అని చెప్పి ఎయిర్ ఇండియా కూడా ఒక ట్వీట్ చేసింది. సో హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్తో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అక్కడి హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు, పోలీస్ కమిషనర్తో మాట్లాడుతున్నారు, సమస్యని ఆరా తీస్తున్నారు ఆయన. సో ప్రెజెంట్ ఏ ప్లేన్ క్రాష్ ఇన్ ద మేఘానీ నగర్ ఏరియా నియర్ ద ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ క్లియర్ వాట్ టైప్ ఆఫ్ ప్లేన్ ఇట్ వాజ్ అని చెప్పి మొదట అక్కడ కమిషనర్ చెప్పుకొచ్చారు. కానీ తర్వాత తెలిసింది ఇది ఫ్లైట్ ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ 787 డ్రీమ్ లైనర్గా తెలుస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆ లైవ్ దృశ్యాలు చూస్తుంటే ఎంతటి ప్రమాదానికి గురైంది అర్థమవుతోంది. 1996 తర్వాత సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ కొలిజన్ తర్వాత ఇది అతిపెద్ద ప్రమాదంగా రికార్డులోకి ఎక్కే అవకాశం ఉంది. అప్పుడు సుమారుగా 349 మెంబర్స్ 349 మంది మరణించారు. ఇప్పుడు కూడా సుమారుగా ఆ ఫ్లైట్లో 10 మంది క్రూ మెంబర్స్, 2 పైలట్స్, సుమారుగా 230 మంది సామాన్య ప్రయాణికులు కూడా ఉన్నారు. కాబట్టి వీరందరి పరిస్థితి తలుచుకుంటేనే కాస్త ఆందోళన కలిగిస్తోంది. వీరంతా కూడా ఉన్నారు అనేటువంటి మాట కాస్త సన్నగిల్లుతోంది. సో ప్రజెంట్ విజయ్ రూపానీ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారం అంతోంది. కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి అయితే ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. హుటాహుట్న అందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ దగ్గరలోని సమీపంగా ఉన్నటువంటి ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతున్న సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. సో అటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ విషయంపై స్పందించారు. సో చాలా తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తోంది ఘటన, చాలా తీవ్రంగా బాధ కలిగిస్తోంది. సో ఈ ఘటన పైన చాలా ఆందోళన కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. టాటా గ్రూప్ కు ట్వీట్ చేసింది. విత్ ప్రొఫౌండ్ sorrow I confirm that Air India flight 171 operating Ahmedabad London to was involved in a tragic accident today. Our thoughts and deepest condolences are with those families అని చెప్పి టాటా గ్రూప్ కూడా ఈ ట్వీట్ చేసింది. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ చర్యలు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న దృశ్యాలను చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున డెబ్రిస్ మొత్తం కూడా మంటల్లో చిక్కున్నాయి. సో ప్రెజెంట్ అక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకుని ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నారు. సచిన్, సో ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ఇంకా మరణాల సంఖ్యకు సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నారా? రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి మనవచ్చు. ఎందుకంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్కరుగా కూడా రియాక్ట్ అవుతున్నారు. యావత్ దేశం కూడా షాక్ గురైంది. మరి ముఖ్యంగా బోయింగ్ కి సంబంధించి వరుస ఘటనలు ఆందోళనకరంగా మారాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా 2018 నుంచి 2019 ఈ సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు బోయింగ్ కి సంబంధించి ఒక్కొక్క ప్రమాదం కూడా అందరినీ కూడా వణికించేస్తుంది, షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా లైన్ ఎయిర్ విమానం అక్టోబర్ 2018లో జరిగింది. ఇండోనేషియా లైన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం కూలి అప్పుడు 189 మంది మరణించిన ఘటన. దీనికి సంబంధించి చర్చ జరిగిన పరిస్థితి అప్పట్లో 2018లోకి తీవ్రమైన చర్చకే దారితీస్తుంది. ఎందుకు బోయింగ్ ప్రమాదానికి గురైంది? ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్న ఈ పరిణామంలో దాదాపు విమానాలందరికీ బోయింగ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం బోయింగ్ అనేది చాలా కీలకంగా మారుతోంది. దీంతో పాటు రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన టికెట్స్ కి సంబంధించి సో ప్రెసెంట్ గుజరాత్ సంబంధించి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బోర్డింగ్ పాస్ అక్కడ కనిపిస్తుంది చూడండి. రూపానీ విజయ్ అని చెప్పి కనిపిస్తోంది. ఆయన కూడా ఈ ఫ్లైట్ లో ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ఫ్లైట్ ప్రమాదంలో ఆయన కూడా గాయాల పాలయ్యే ఉంటాయి, లేకపోతే ఆయన కూడా ఇబ్బంది పడే ఉంటాడు. సో విజయ్ రూపానీ ఉన్నట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దానికి సంబంధించి బోర్డింగ్ పాస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో అక్కడ విజయ్ రూపానీ ఉన్నారు అనేటువంటి వార్త ఒక్కసారిగా తన పార్టీ శ్రేణుల్లో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది, భయభ్రాంతం గురి చేస్తోంది. సో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే
ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం అటు 1996 ప్రమాద తీవ్రత తర్వాత అతిపెద్ద ప్రమాదంగా నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో తక్కువ హైట్తో టేక్ ఆఫ్ అయింది, ఆ తర్వాత అలాగే కొనసాగింది. వెంటనే మెగానీ నగర్ విలేజ్ దగ్గర ఒక్కసారిగా ఈ ప్రమాదానికి ఫ్లైట్ గురైంది. సో చెట్టును ఢీకొట్టి ఈ ఫ్లైట్లో పెద్ద ఎత్తున దట్టమైన మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున అక్కడ ఈ ప్రమాదం జరిగింది. సో జనావాసాల మధ్యలో జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరణాల సంఖ్య పెరిగొచ్చినటువంటి ఒక బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో సచిన్, సో ప్రెసెంట్ ఈ ఘటనకు సంబంధించి ఒకసారి సచిన్ దగ్గర బోర్డింగ్ పాస్ క్లియర్గా ఉంది, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఎస్ సచిన్, ఓవర్ టు యు. రైట్ మనోజ్, మీరు చూడొచ్చు రూపాని విజయ్ రూపానికి సంబంధించి మీరు చూడొచ్చు బిజినెస్ క్లాస్ కి సంబంధించి ఫ్లైట్ A017 డిపార్చర్. ఇదిగోండి డిపార్చర్ గా మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఆ నెంబర్ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇదిగో డిపార్చర్ కి సంబంధించి డిపార్చర్ ఇక్కడ మెన్షన్ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే డిపార్చర్ 1:10 నిమిషాలకి డిపార్చర్ ఎక్కడ అహ్మదాబాద్ నుంచి